గురూజీ, వృషభ రాశి వారికి శ్రీ పరాభవనామ సంవత్సరం. పెళ్లి కాని వృషభ రాశి వాళ్ళు ఎక్కువగా చూస్తూ ఉంటాం. వాళ్ళకి ఈ సంవత్సరం ఏమైనా ఆహ్, మంచి జరిగే ఛాన్సెస్ ఉంటాయా? కోర్టు వ్యవహారాల్లో కానీ, లేదు అంటే ఉద్యోగం, అలాగే వ్యాపారంలో ఎలా ఉండబోతోంది పరాభవనామ సంవత్సరం వృషభ రాశి వాళ్ళకి? తప్పకుండా అమ్మా. వృషభ రాశి వారికి ముందుగా ఉగాది శుభ ఆశీస్సులు మన ఛానల్ తరపున. ఎందుకంటే రాబోయే రోజులలో అత్యంత అద్భుతమైంది శ్రీరామనవమి రాబోతూ ఉన్నది కనుక అందరూ కూడా మీ దగ్గరలో ఉండేటువంటి దేవాలయంలో పాలు పంచుకునే ప్రయత్నం చేయండి. తప్పకుండా కూడా వృషభ రాశి వారు. ఎందుకు ఏమిటి అనేది వీడియో చివరిలో మనము చెప్పే ప్రయత్నం చేద్దాం. వృషభ రాశి వారు మీరు అన్నట్టుగా వివాహానికి సంబంధించినటువంటి ప్రయత్నాలు. మరి 2024లోనే వివాహం కావాలి ఆల్మోస్ట్. హ్మ్. వృషభ రాశి వారికి 2024లో వివాహం అయిన వారు కింద కామెంట్ చేయండి. ఎందుకు అనేది నేను మీకు తిరిగి కామెంట్ ఇస్తా తప్పకుండా. సో, వృషభ రాశి వారికి 2024లో వివాహ ప్రయత్నము, వివాహాలు జరగడము, వివాహ ప్రయత్నం దగ్గర దాకా వచ్చి మిస్ అయిపోవడమా? హ్మ్. అదేమిటన్నా ఒకటి. రెండవది సంతానం. గతంలో వివాహమైంది. సంతానం కోసం ఎదురు చూస్తూ ఉండేటువంటి వారికి 2024 లాస్ట్ 2025 మూడవ నెల, నాలుగో నెల అంతే. ఈలోపు కన్సీవ్ అయి సంతానం కలిగినటువంటి దాఖలాలు 100% ఉంటవి. ఓకే. గృహయోగము. హ్మ్. గృహము గృహప్రవేశం చేసేటువంటి యోగము 2024లో వృషభ రాశి వారికి ఏర్పడింది. ఓకే. ఎవరు గృహప్రవేశం చేశారు? గృహానికి ముగ్గు పోసారా? అపార్ట్మెంట్ తీసుకున్నారా? కింద కామెంట్ చేయొచ్చు. ఇది ఓకే. సత్యము జరిగింది. మరి వృషభ రాశికి 2026 శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఏ విధంగా ఉండబోతుంది అనే విషయాన్ని చూస్తే, గడచిన 2025 సుమారుగా ఆగస్టు ఒక నెల అటు, ఒక నెల ఇటు నుండి కూడా వ్యవస్థ బాగాలేదు వీరికి. సో, 2025 ఆల్మోస్ట్ ఆగస్టు ఒక నెల అటు ఇటు నుండే ఈ వృషభ రాశి వారికి వ్యవస్థ బాగాలేదు. మ్యారిటికల్ లైఫ్‌లో ఇబ్బందులు ఎదుర్కోవడం గానీ, మరి ఎవరిదైతే వృషభ రాశి అయ్యుండి, ఏ అక్షరంతో పేరుందనుకోండి, ఉదాహరణకు అనూష అని గానీ, అరుణ్ అని గానీ, లేదా అలేఖ్య అని గానీ, అరవింద్ అని గానీ, అశోక్ అని గానీ, ఇట్లా వృషభ రాశి అయ్యుండి, ఏ అక్షరంతో పేరున్నటువంటి వారికి విపరీతంగా అప్పులు అయ్యే పరిస్థితి ఉంది. ఓకే. ఈ గడిచిన సందర్భాలలో. లాస్ట్ 1 ఇయర్ 6 మంత్స్ నుంచి మ్యారిటికల్ లైఫ్‌లో కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.